హర్ హర్ మహాదేవి, జమాకాళి, జమాతాది. ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని యొక్క స్వరూపాల్లో ప్రముఖమైన స్వరూపం, చాలా విలక్షణమైన స్వరూపం అని శరభేశ్వర స్వామిని చెప్తాం. శరభ అవతారం చాలా ఉగ్ర స్వభావం కలవది, ఉగ్ర స్వరూపాన్ని కలిగిన వాడు శరభుడు. అయితే శివుడు ఈ శరభ అవతారాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది, ఈ శరభ అవతారం వెనుకల ఉన్న రహస్యం ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సమయంలోని ప్రహ్లాదుడి గురించి మీరందరికీ తెలిసిందే, విష్ణు భక్తుడు అని. ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశ్యపుడు అలాగే మాత లీలావతి యొక్క సంతానం. తల్లి యొక్క గర్భంలోనే హరి హరి అనే నామస్మరణ చేయడం స్టార్ట్ చేశారు ప్రహ్లాదుడు. భక్తి ఎలా ఉండాలి, భక్తుడు ఎలా ఉండాలని చాటి చెప్పిన వాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు రాక్షసుడికే చెప్పాడు. హిరణ్యకశ్యపుడు కూడా పరమ భక్తుడు, శివుని యొక్క పరమ భక్తుడు. శివుని నుంచి వరదానాన్ని పొందాడు. పగలు కానీ రాత్రి కానీ ఎటువంటి సమయంలో కానీ అలాగే ఎటువంటి శక్తి కానీ నన్ను సంహరించలేదు. నరుడు కావచ్చు, మానవుడు అవ్వచ్చు, దానవుడు అవ్వచ్చు, కిన్నెలు కింపురుషులు అవ్వచ్చు. ఆ వరదానాన్ని పొంది ఎంతో జీవహింస అనేది చేశాడు. రుణుల్ని, మునుల్ని, స్త్రీని ఎంతోమంది బాధ పెట్టాడు హిరణ్యకశ్యపుడు. అంతెందుకు తన చెల్లెలు హోలికాతోని దహనం చేయాలనుకున్న ప్రహ్లాదుని కూడా ఎన్నో కష్టాలు పెట్టాడు. కొండలోతుల్ని కిందకు తోసేయడం, గజాలతో మట్టించడం, అలాగే పాములతో కనిపించడం, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అన్ని ప్రయత్నాల్లోని విఫలమయ్యాడు ప్రహ్లాదుడి యొక్క భక్తి ముందు. ఇంకా హిరణ్యకశ్యపుడి యొక్క పాపాలనేవి ఇంకా పెరిగిపోయాయి, హద్దులు దాటిపోయాయి. అందుకని శ్రీహరి నారాయణ్ పాలనాహారుడైన విష్ణుమూర్తి నారసింహ అవతారాన్ని ధరించారు. అంటే సగం నరుడు, సగరూపం మృగం, అంటే సింహం. ఆ నారసింహ అవతారాన్ని ధరించే ముందు విష్ణుమూర్తి కైలాసానికి వెళ్తాడు. శివునికి చెప్తాడు, హే దేవంకే దేవి మహాదేవ్, నేను ఇలా నారసింహ రూపాన్ని ధరించబోతున్నాను. ఎందుకంటే నా యొక్క శరీరంలో సగభాగం నరుడు, అలాగే శరీరంలో సగభాగం మృగం అనేది ఉంటుంది. ఆ సమయంలో నా యొక్క ప్రవృత్తి అనేది పూర్తిగా ఆ యొక్క మృగ స్వరూపానికి మారిపోతుంది, అంటే తామసికంగా మారిపోతుంది. నా యొక్క నియంత్రణ నా చేతుల్లో ఉండదు. ఏదైతే రూపాన్ని ధరిస్తున్నానో ఆ యొక్క రూపం యొక్క నియంత్రణలో ఉండిపోతుంది పూర్తిగా. మళ్ళీ నా యొక్క రూపంలో మళ్ళీ నా యొక్క మూల స్వరూపానికి తీసుకొని రావడానికి సహాయం చేయమని శివుణ్ణి వేడుకుంటాడు విష్ణుమూర్తి. ముందుగా కైలాసానికి వెళ్ళి ఈ యొక్క అవతారాన్ని ధరించే ముందు చెప్పిన తర్వాత ప్రహ్లాదుని రక్షించడానికి నారసింహస్వామి అవతారాన్ని ధరిస్తారు విష్ణుమూర్తి. అలాగే హిరణ్యకశ్యపుడిని వధిస్తారు. అలా వధించిన పక్షంలోని పూర్తిగా ఆ యొక్క ఏ యొక్క రూపాన్ని అయితే నారసింహ రూపాన్ని ధరించున్నారో ఆ యొక్క రూపం యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి. నేను హిరణ్యకశ్యపుని వధించానన్న ఆనందంతో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఆ నారసింహమూర్తిని ఆపడానికి పరమశివుడు శరభ అవతారాన్ని ధరిస్తారు. శరభ అవతారానికి రెక్కలు ఉంటాయి, సింహస్వరూపం, 2 రెక్కలు కూడా ఉంటాయి అతనికి, చాలా విశాలమైన రెక్కలు. గర్జిస్తే చాలు ఆ యొక్క గ్రహాలన్నీ వాటి యొక్క స్థానాలన్నీ మారిపోయాయి. ఆ గర్జనకి, శివుని యొక్క గర్జనకి, హుంకారానికి. శివుని యొక్క ముందు 2 చేతుల భాగాలు, సింహం యొక్క 2 భాగాలు ఏవైతే ఉన్నాయో 2 చేతులు విష్ణువు యొక్క వక్షం పైన పెడతాడు పరమశివుడు. సింహరూపంనే ధరించున్నాడు కాబట్టి పరమశివుడు కూడా శరభ అవతారం అంటారు. దాన్ని శరభ అంటారు. చాలామంది వీరభద్ర సంబరాలు చేస్తూ ఉంటారు. శరభ అంటారు. శరభుడు అంటే రక్షించేవాడు అని అర్థం, అహంకారాన్ని తొలగించేవాడు అని అర్థం. ఎందుకంటే విష్ణుమూర్తి హిరణ్యకశ్యపుడిని వధించానని ఆనందంతో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. మితిమీరిపోయిన ఆనందం. ఆ ఆనందంలో సృష్టి యొక్క అల్లకల్లోలం జరుగుతుందని కూడా గ్రహించడు విష్ణుమూర్తి. అటువంటి పక్షంలో శివుడు తన యొక్క 2 చేతులతోని విష్ణుమూర్తి యొక్క వక్షం పైన పెడతాడు, ఆపుతాడు. అప్పటికి శాంతింపబడు నరసింహమూర్తి. మాతా పార్వతి, మాతా ప్రత్యంగిర రూపాన్ని ధరిస్తారు. ఇప్పుడు శివుడు శరభావతారాన్ని ధరించినట్లయితే అమ్మవారు ఎప్పుడు శివుడికి తోడుగానే ఉంటారు. అందుకని మాతా పార్వతి ప్రత్యంగిర అవతారాన్ని ధరించి, ప్రత్యంగిర అవతారం అయితే మీ అందరికీ తెలిసిందే, శత్రు సంహారం.
మాతా ప్రత్యంగిర చాలా పవర్ఫుల్. మాతా ప్రత్యంగిర కూడా చాలా ఉగ్ర సాధన, ఉగ్ర ఉపాసన. మాతా ప్రత్యంగిర చందనాన్ని తీసుకొని వస్తుంది. చందనాన్ని తీసుకొని వచ్చిన వెంటనే సింహుడు శరభ అవతారాన్ని ధరించాడు కాబట్టి ఆ యొక్క సింహుడు తన యొక్క తోకతోని ఆ యొక్క చందనంతోని అభిషేకం చేస్తూ ఉంటాడు. నరసింహమూర్తికి చందనాన్ని వేస్తూ ఉంటాడు తలపైన. అప్పుడు శాంతింపబడతాడు. అందుకే సింహాచలంలో మీరు చూసుకున్నట్లయితే సింహాద్రపణకి చందనం బొరుపు అనేది చేస్తూ ఉంటారు, చందనాన్ని పూస్తూ ఉంటారు శాంతింప చేయడానికి. ఎందుకంటే గోళ్లతోని హిరణ్యకశిపుడి యొక్క పేగుల్ని బయటికి తీశాడు కాబట్టి ఆ గోళ్ళన్నీ ఇవైపోతాయి చేతులకి. అందుకనే చందనాన్ని పూస్తారు నరసింహస్వామి మూర్తికి. చందనం బొరుపు అనేది చేస్తారు చల్లగా అంటే శాంతింప చేయడానికి. ఇలా నరసింహమూర్తిని మళ్ళీ మూల స్వరూపానికి తేయడానికి శరభ అవతారాన్ని ధరిస్తారు శివుడు. అలాగే ఈ యొక్క శరభ అవతారం నుంచి మానవాళికి, ఈ సృష్టికి పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం ఏంటి అంటే మితిమీరిన ఆనందం కూడా సృష్టికి అల్లకల్లోలాన్ని తెచ్చిపెడుతుంది. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా సరే మనిషి ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఆనందం వచ్చినప్పుడు పొంగి పొర్లుకోకూడదు, ఎక్కువగా మర్చిపోకూడదు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. రెండిటిని ఎవరైతే సమతుల్యత అంటే బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళ యొక్క జీవితం అనేది మెరుగుపడుతుంది. అదే కాదు, ఈశ్వరుని యొక్క ప్రతి ఒక్క అవతారం ఏదైతే ఉందో ప్రతి ఒక్క అవతారాన్ని మనం ఎంతో నేర్చుకోవాల్సింది. అందుకే పరమేశ్వరుడు అవతారాన్ని ధరిస్తూ ఉంటాడు మనకి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడానికి. ఆ సందేశాన్ని మనం తెలుసుకొని మన జీవితంలో అలవర్చుకున్నట్లయితే మనం ఉత్తమ జీవితాన్ని పొందుతాం. అలాగే మరణాంతరం మనం ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొందొచ్చు, మోక్ష మార్గాన్ని పొందొచ్చు, ముక్తి మార్గాన్ని పొందొచ్చు. ఇది శరభావతారం వెనుకల ఉన్న కథ. అలాగే ఈ యొక్క ఛానల్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్న ఆధ్యాత్మికంగా, తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర్ హర్ మహాదేవ్, జయ మా కాళీ, జయ మాతాది.